మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. ఆయన ఈ మహిమ ఈ భూమి అంతటా నింపబడి ఉందంట. ఆయన మహిమ చేత, ఆయన కృప చేత ఈ భూమి నింపబడి ఉందంట. కనుక ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన మరణించాడు, మరణించడానికే వచ్చాడు. మరలా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినట్లుగానే ఆయన ఏం చేశాడని మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తిని చూచిన వారందరూ కూడా మరింత ప్రభావముతో, మరింత ఆత్మబలముతో మరి ప్రభువు కొరకు జీవించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ దినాన్ని ఈ పునరుద్ధాన శక్తి అక్కడతో ఆగిపోలేదు. నేటికి మనం ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాము. నేటికి కూడా మనకు ఆ ప్రభావము, ఆ పునరుద్ధాన శక్తి మనల్ని వెంబడిస్తుంది, మనతోనే ఉంది, మన మీదనే ఉంది. కాకపోతే కొన్నిసార్లు మనం గుర్తించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ప్రతి క్షణము కూడా దేవునికి భయపడేటటువంటి జీవితంలో